శౌర్య కోసం కార్తిక్, దీప అలాగే జ్యోత్స్న ఇద్దరు ముగ్గురు కూడా. అయితే ఇక జ్యోత్స్న ఏమో కోపంతో రగిలిపోతుంటుంది. ఈలోపు అక్కడికి పారిజాతం ఫోన్ చేసి ఏం చేస్తున్నారంటే, ఇట్లాగా శౌర్య కోసం వెతుకుతున్నామని శౌర్య కనిపించడం లేదు అంటే, జోక్ చేస్తున్నారా అని చెప్పేసి పారిజాతం అక్కడున్న అంటే అప్పటికే ఇంట్లో ఉన్న శౌర్య ఫోటోని పంపిస్తుంది. అది చూసిన దీప, కార్తీక్‌లు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఆ తర్వాత ఇంటికొచ్చి శౌర్యను ముద్దు పెట్టుకున్న తర్వాత నరసింహ కార్తీక్‌కి ఫోన్ చేస్తాడు. కార్తీక్‌కి ఫోన్ చేసి, "ఒకసారి నా భార్యకి ఫోన్ ఇవ్వండి కార్తీక్ గారు" అని అంటాడు. అయితే ఎందుకు ఇవ్వాలిరా అని చెప్పేసి కార్తీకే తిడుతుంటే, "నువ్వు ఇస్తావా? అక్కడికొచ్చి రచ్చ చేయమంటావా?" అంటూ నరసింహ బెదిరించేసరికి ఇక వేరే ఆప్షన్ లేక అక్కడ కార్తీక్ దీపకి ఫోన్ ఇస్తాడు. అయితే ఈలోపు శౌర్యకు అనుమానం రాకుండా వీళ్ళిద్దరూ మాట్లాడాలి. ఎందుకనంటే శౌర్యకి కనుక నిజం తెలిసిపోతే వాళ్ళు ఏం చేయలేరు కదా! అయితే ఇక ఏమవుతుందంటే దీప ఆహ్, దీపకి కొంచెం అనుమానం వస్తుంది. అయినా కూడా కార్తీక్ ఇస్తాడనమాట. "తీసుకో ఈ ఫోన్ తీసుకొని మాట్లాడంటే, నేనెందుకు మాట్లాడాలి వాడితో" అని మొదట కొంచెం బెట్టుగా ఉంటుంది గానీ తర్వాత తీసుకొని ఏంటి అంటే, "నీ కూతురు నీ ఇంటికొచ్చిందా? నేనే నీకు జస్ట్ శాంపుల్‌గా ఒక విషయం చూపిచ్చాను. నిన్ను నీ కూతుర్ని దింపిన కార్ డ్రైవర్ ఎవరో కాదు. నా ఫ్రెండే. అందరిని ఎక్కించుకొని, నీ కూతుర్ని కూడా ఎక్కించుకొని, అందరిని దింపిన తర్వాత ఆఖరిలో ఇంట్లో దింపమన్నాను. అందుకని ఇలా అయింది. ఎలా ఉంది దెబ్బ అనంగానే, ఇక దీపకి ఒళ్ళు రగిలిపోయి ఆహ్, డ ఇక్కడ మన కార్తీక్‌తో అంటుంది, "బాబు మీరు కొంచెం సేపు శౌర్యని చూసుకోండి. నేనిప్పుడే వస్తాను" అని చెప్పేసి బయటికెళ్ళి వాడి అంతు చూస్తుందనమాట. అది జరిగింది.